ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే తీహారు జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తీహారు జైలులో ఉన్న కవితను ఎవరూ ఊహించని విధంగా అక్కడే అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ అనూహ్య పరిణామం కవితతో పాటు బీఆర్ఎస్ వర్గాలను షాక్కు గురిచేసింది. ఈ కేసులో గతంలోనే హైదరాబాద్లో కవితను ప్రశ్నించింది సీబీఐ. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహారు జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసింది. అయితే గురువారం కోర్టులకు సెలవు కావడంతో ఇవాళ తీహారు జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ తనను అరెస్టు చేయడంపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఆమె తరపున లాయర్ మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైలులో సీబీఐ ఎలా అరెస్టు చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని కోర్టు తోసిపుచ్చింది. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని ఆరోపిస్తోంది సీబీఐ. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్ పైన దృష్టి సారించింది దర్యాప్తు సంస్థ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపైన దర్యాప్తు చేస్తోంది. సౌత్ గ్రూప్ సంస్థకు ఆప్కు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారంలో కవిత కీలకంగా వ్యవహరించి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కవితను తీహారు జైలులో అరెస్టు చేసిన సీబీఐ ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. మరి కోర్టు కవితను సీబీఐ కస్టడీకి ఇస్తుందా? ఆమె దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది. తెలంగాణలో అధికార పార్టీ పంచన చేరటం ఎంఐఎం నైజం అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్తో దోస్తీ చేసిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో స్నేహం చేస్తోందని ఆరోపించారు. తమ అక్రమాలకు అడ్డు రాకూడదని అధికార పార్టీకి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసిస్తూ తెలంగాణ రాజకీయాలలో ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి.